బైరి నరేష్ గారు ఎప్పుడైతే గనక అయ్యప్ప భక్తుల గురించి అయ్యప్ప స్వామి గురించి ఎప్పుడైతే మాట్లాడారో అది చాలా వైరల్ అయిపోయి అరెస్ట్ విషయంలో ఇదంతా చాలా ఇదైపోయిందని అయిపోయిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి అందరూ సోషల్ మీడియా తెలుసు. ఆ తర్వాత ఇతను మీరు మాట్లాడినటువంటి క్లిప్ కూడా వైరల్ చేసి ఈ యొక్క రేంజ్ల రాజేష్ ఎక్కడున్నాడో పట్టుకోండి ఇతను దొరకలేదు. దాని తర్వాత మీరు దొరికారా? మీ మీద కూడా ఏదైనా కనుక ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? అసలు దాని తర్వాత సీనరీ ఏం జరిగింది? బైరి నరేష్ ఎందుకు సైలెంట్ అయ్యారు? మళ్ళీ మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఈ విషయం గురించి క్లారిటీ జనాలకి. ఎగ్జాక్ట్గా నేను చట్టాన్ని మనం గౌరవించాలి కాబట్టి, అంటే చట్టం ఏం చేస్తుందంటే అత్యధిక జనాలకి ఒక వ్యక్తి మీద కోపమైనప్పుడు ఆ వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత తను తీసుకుంటుంది. బైరి నరేష్ యాక్చువల్లీ December 27 నాడు ఈ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. December 27 ఈ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి, నేను నెల్లూరులో బుద్ధిస్ట్ మ్యారేజ్కి పోయి వస్తున్నా, తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి, నాకు మంచి మిత్రుడు అన్న ఏమైంది మరి బైరి నరేష్ ఇట్లా మాట్లాడిండు, మిమ్మల్ని కూడా స్క్రోల్ చేస్తూ ఉన్నారు పక్కకు, మీరు కూడా ఉన్నారు కో స్పీకర్గా, ఏంటి సంగతి అంటే, అంటే విషయము స్పష్టమైనప్పటికీ కూడా ఉపయోగించిన భాష వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పాలైన అంటే కొంచెం తెలంగాణ మాస్ పీపుల్కి అర్థమయ్యేటట్టు మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన సభ కాబట్టి మాస్ పీపుల్కి అర్థమయ్యే విధంగా కొంచెం ఆ భాష ఏదైతే ఉన్నదో అది అవతల వాళ్ళకి గుచ్చుకునేలాగా తలగడం వల్ల అట్లా జరిగింది అని చెప్పేసి. సో నేను దాంట్లో ఛత్రపతి శివాజీ గారి గురించి, ఆయన చరిత్ర గురించి, మహాత్మా పూలే గురించి మాట్లాడే దానికి నాకేం సంబంధం లేదు. కానీ ఫ్రీ ప్లానెడ్గా 27 రోజే మా ఇంటి మీదకి, అసలు మాట్లాడింది బైరి నరేష్ అయితే మా ఇంటి మీదకి ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. ఫస్ట్ మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి మా అమ్మతో మా భార్యతో, రాజేష్ అన్న చాలా మంచోడు, ఆయన కూడా మాలేసుకున్నాడు, ఎందుకు ఇట్లా అడ్డమైన వాళ్ళతో తిరుగుతున్నాడు, ఆ సభలలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్పి మంచిగా మాట్లాడాడు. తర్వాత చాలామంది అసలు 100, 200, 300, 400, 500, 600 వచ్చి అసలు రెంజల్ రాయస్ ఇది నాకు ఇప్పటికే క్లారిటీ లేని విషయం ఏంటంటే, నేను అక్కడ అసలు ఎలాంటి బాధ్యత వహించిన వ్యక్తిని కాదు. వచ్చిండ్రు, తర్వాత నేను సిపి గారికి ఫోన్ చేసిన, ఆయన 400 మంది పోలీస్ బలగాన్ని పంపించిండు. అక్కడ కొంచెం మా భార్య పిల్లల్ని బెదిరింపు గురి చేసే ప్రయత్నం చేస్తే మా బామ్మర్దులు, మా వాళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, ముదిరాజులు, ముస్లిమ్స్ అందరూ ఉండి వాళ్ళని వారించారు. లోకల్లో ఉన్నటువంటి మా సర్పంచ్ రాజారెడ్డి కూడా ఉండి, అరే అసలు మీరంతా అయ్యప్ప స్వాములు జై శ్రీరామ్ అని ఎందుకు అంటారు, మీరంతా బీజేపీ వాళ్ళు అసలు ఎవరు అని ఆయన గొడవ పెట్టుకున్నాడు. మా సర్పంచ్ మా కాక గొడవ పెట్టుకొని, మానగంట పెద్ద భక్తులు మీరు, వాడే అద్భుతమైనటువంటి పాటలు పాడాడు, అసలు మీరంతా ఎవరు చూసినా మీరు భక్తులు లెక్కరు, అంతా మీరంతా గుండాల లెక్కున్నారు అని చెప్పి చాలాసేపు గొడవ పెట్టుకున్న తర్వాత ఇక పోలీసులు అక్కడ విషయాన్ని సద్దుమణికిపించిన తర్వాత నా మీద January 3 సావిత్రిబాయి పూలే జయంతి రోజు, కరోనా తర్వాత మాట్లాడిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కోసం పోయినటువంటి నేను కర్ణాటకలో మాట్లాడితే ఏమన్నానంటే, భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుస్మృతి, మనధర్మ శాస్త్రము. ఆ మనుస్మృతిలో అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయతని రాసుకున్నారు. అంటే విద్య నేర్చుకోవడం, విద్య నేర్పడం రెండు కూడా బ్రాహ్మణుల సొత్తు. తద్వారా ఈ వీడియో చూసిన వాళ్ళ అమ్మలకి నాన్నలకు చదువు వస్తుందేమో కనుక్కోండి, అమ్మమ్మలకి నానమ్మలకి చదువు వస్తుందేమో కనుక్కోండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక మన వాళ్ళు చదువుకున్నారు. అంతకన్నా ముందు బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే వాళ్ళు. అసలు బ్రాహ్మణ స్త్రీలకే చదువుకునే అవకాశం లేదు ఆ రోజులలో. మరి సరస్వతి అమ్మవారు ఎక్కడ చదువుకున్నారు? ఆమె ఒకవేళ టీచర్ అయితే మ్యూజిక్ టీచరా? ఆమె చేతిలో వీణ ఉంది. ఒకవేళ నేను అజ్ఞానినైతే నాలాంటి కూర్చోబెట్టి జ్ఞానవంతులుగా మార్చాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలో తెలియపరు, నాకంటే తెలివి ఎక్కువ వాళ్ళు. కానీ దాడులు చేయడం ఏంటి? నేనేమన్నా కామరూపిణి అని చెప్పి ఎందుకు రాసుకున్నారు? ఇది కేవలం బ్రాహ్మణులకు అర్థమయ్యే భాషలో ఎందుకు రాసుకున్నారు? కామరూపిణి అంటే అర్థమైంది, ఆమెను కించపరుస్తున్నారా అన్న. నేను సరస్వతి ప్రశ్నించలేదు తప్ప నేను ఆమె తిట్టలేదు. దాన్ని TV9లో ఆడవాడు ఉంటాడు బ్రోకర్ నాకుడు, ఏం పేరు అని పేరు రజనీకాంత్, ఆడ మీద కేసు పెడితే వాడి మీద నేను 1,00,000 కేసులు పెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు కోస్తా జిల్లాలో అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా అని పేరు పెట్టాడు. ఓ డిబేట్ జరుగుతూ ఉంటే ఆ డిబేట్లో ఏమని మాట్లాడతారు? ఒక జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి, ఈ సమాజం పట్ల అవగాహన, రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు దళితుల ఆరాధ్య దైవం అన్నటువంటి అంబేద్కర్ గారి పేరు పెడితే కాపులు ఒప్పుకుంటలేరు. దళితులకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి పేరు పెడితే కాపులు ఒప్పుకుంటలేరు. కాపులకు దళితులకు మధ్యలో యుద్ధ వాతావరణం ఏర్పాటు చేస్తూ ఉంటే నేను ఒక వీడియోలో మాట్లాడినా, మిస్టర్ రజనీకాంత్, ఆర్ యూ మ్యాడ్? డూ యూ హ్యావ్ సెన్స్ ఆర్ నాట్? ఇక బుద్ధి ఉందా లేదా? నువ్వు ఎట్లా జర్నలిస్ట్ అయినా నాకు అర్థం కాదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల ఆరాధ్య దైవమైంది. మరి ఆర్టికల్ 340 వాళ్ళ కోసం రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ నేను ఇప్పివ్వకపోతే, నేను మరి ఈ పార్లమెంటులో నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి నాకు ఈ పదవి ఏమవసరం? ఏ సమాజం అయితే పీడితున్నారో బీసీలు వాళ్ళకి న్యాయం చేయనప్పుడు, స్త్రీలకు నేను సమానమైన హక్కులు ఇవ్వనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని చెప్పి రాజీనామా చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముఖం మీద రాజీనామా పత్రం కొట్టాడు. అలాంటి వ్యక్తి నువ్వు దళితుల ఆరాధ్య దైవం అనేటట్టు యూజ్లెస్ వేళ చదువురాకపోతే చదువుకో అని చెప్పి నేను ఒక వీడియోలో మాట్లాడితే అది చాలా వైరల్ అయింది. దాన్ని ఆయన పెద్ద సెల్ఫీగా తీసుకొని నేను ఇలా చెప్తున్నా, కాపులకు రిజర్వేషన్లు పెట్టిన అయినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య, మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి. ఈరోజు ఆ కాపులందరూ ఆయన ఎంత హ్యాపీగా ఆరాధ్య దైవంగా ఫీల్ అవుతారండి. ఆయన విగ్రహాలు పెడతారు కాపులకు బీసీల రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? ఆయన కాదా? ఆయన పోరాటం కాదా? మరి వీనికి ఏం చదువు వచ్చినట్టు? ఈ మాట మాట్లాడినందుకు దాన్ని నా మీద కాన్సన్ట్రేట్ చేసి బైరి నరేష్తో పాటు వీని కూడా టార్గెట్ చేయాలని చెప్పేసి TV9 ప్రొద్దున లేచి నుంచి రాత్రి దాకా రెంజర రాజేష్ సరస్వతి అమ్మవారిని నిందించాడు, రెంజర రాజేష్ సరస్వతి గారిని అవమానపరిచాడు, రెంజర రాజేష్ అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి లాస్ట్కి అయితే నా పేరు మీద బాసర బంద్ పెట్టారు. సో మా సంఘాలన్నీ కూడా మనం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి నాట్ టు అరెస్ట్ తీసుకునేంత వరకు నువ్వు ఎలాంటి పొరపాటు చేయలేదు, నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చట్టం చెప్పేంత వరకు నువ్వు సేఫ్గా ఉండు అంటే నేను సైలెంట్గా ఉన్నాను. మా పెదనాన్న హైకోర్టు వరంగల్ రిటైర్డ్ జడ్జి, ఆయన నాకు నాట్ టు అరెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఇమీడియట్గా రేంజర్లకు పోవాలని చెప్పి నిర్ణయించుకొని చాంగ్మండ్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి 109 కార్లతోనే ర్యాలీగా పోయినా. సో ఐ షుడ్ షో వాట్ ఈస్ మై కేపబిలిటీ. నేను చూపించాలి, నేను దొంగని కాదు, నేను పారిపోయాను, నేను చట్టాన్ని గౌరవించాను. ఇప్పుడు నేను ఒక చెడ్డవాణ్ణి అయితే 109 కార్లు నేను రాజకీయ నాయకుని కాదు, నా సొంత డబ్బులతో పెట్టుకోలే. నన్ను ప్రేమించే తమ్ములకు, నన్ను ప్రేమించే అన్నలకు చెప్పిన నేను వస్తున్నా, నాతో పాటు ర్యాలీలో పాల్గొండి. ఇంకా బహిరంగ ప్రకటన చేస్తుంటే నేషనల్ 44 దద్దరిల్లిపోయేది. మీరు చరిత్రలో చూడండి, 109 కార్లతో ర్యాలీ చేసిన ఎవరు కూడా ఉండకపోవచ్చు. పోయినా నా ప్రజలు, నా వాళ్ళందరితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దండేసి చెప్పిన, అయ్యా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కి వారసుడుగా ఆర్టికల్ 90 నాకు ఇచ్చిన నేను బూతులు మాట్లాడలేదు, చాలా క్లియర్గా మాట్లాడి ఏమన్నా నీకు సాక్ష్యం చూపించిన కదా. అయ్యా ఈ దేశంలో చదువుకునే హక్కు కేవలం బ్రాహ్మణులకు మాత్రం ఉన్నది, చదువు నేర్పే హక్కు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఇది ఉన్నది. దాని ప్రకారం ఈ శ్లోకాలు, వేద ఇతిహాస పురాణాలు, అవసరమైతే తెలుగు బైబుల్ రాసిన వాళ్ళు, అవసరమైతే తెలుగు ఖురాన్ రాసిన వాళ్ళు, హిందీ ఖురాన్ రాసిన వాళ్ళు కూడా వీళ్ళే బ్రాహ్మణులే. ఎందుకంటే క్లియర్గా చెప్తుంది కదా, రాజ్యాంగంలో మనకు హక్కు లేదు కాబట్టి మన తర్వాత మన తండ్రులు SC SC BC రెడ్డి కమ్మ కాపులలో కూడా వాళ్ళ తండ్రులు చదువుకోలేరని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా భక్తి అనేటువంటి దాంతో ఇంకా పదే TV9 పని లేక కోట్ల రూపాయలు ఇచ్చి అంత పని చేయకపోదు కావచ్చు నా కోసం. ఒక రోజంతా నా కోసం కేటాయించారు. బాసరా అమ్మవారి సరస్వతిని బంద్ పెట్టించారు. సో నా మీద అయింది, అలిగేషన్ అయింది. పోలీసులు వచ్చి 41 CRPS నోటీస్ మీద సంతకం పెట్టుకున్నారు. ఆ కేసు నడుస్తూ ఉన్నది. ఆ కేసు నిరూపణలో నిలబడదు. ఓకే, అంటే ఇంకా కేసు నడుస్తుంది, నిర్ధారణ అయితే కాలేదు. ఓకే, సో అది విషయం. ఓకే అన్న. సో ఇప్పుడు దీని గురించి ఇంకా మీరు భయపడకుండా ఎందుకు అన్న విషయం కూడా నేను సమాధానం చెప్పాలి. తర్వాత మేము సోషల్ మీడియా ద్వారా మెల్లిమెల్లిగా చాలా మందికి అర్థమైంది. నా నిజ జీవితాన్ని చెప్పడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఊర్లలో మా అమ్మ ముదిరాజ్ అండి, వాళ్ళ కులదైవము పార్వతమ్మ వారు. కొన్ని ఏరియాలలో పెద్దమ్మ అంటారు, కొన్ని ఏరియాలో శుక్లారం దేవుడు అని చెప్పి అంటారు. ఐ షుడ్ రెస్పెక్ట్ మై మదర్ కల్చర్. మేము కోడిని కోసినా, మేకను కోసినా, ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం, భోజనం పెడతాం. అంటే బొట్టు పెట్టుకుంటేనే హిందూ ఇట్లా తయారు చేసి బీజేపీలు ఈ సర్టిఫికేట్ పెట్టుకొని తిరగాలి జేబులా. నన్ను మాట్లాడితే కలాస్ క్రిస్టియన్ అంటారు. అరే నేను ఏమంటున్నా, నా బాధ ఏంటో అర్థం చేసుకోరు. నన్ను ఏ మసీదు నుంచి అరే నువ్వు మాలామాది కూడా ఎవరు తోసేలే. నన్ను ఏ చర్చి నుంచి మీరు మాలామాది కావాలి అంటారని వాళ్ళు మా మెట్ల మీదకి రావద్దని తోసేలే. నా తోటి హిందువులే నన్ను బాధ పెడుతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో బొడ్రాయి పండుగ దగ్గరికి మాలామాది గారు పోతే కట్టెలు బట్టి కొట్టిరు, నా అక్క చెల్లెలను రక్తం గారిలా కొట్టిరు. మరి ఏ హిందువు మా కోసం మాట్లాడాడే? ఏదన్నా మాట్లాడినప్పుడు మేము హిందూ సంఘాలం అని చెప్పి బహిరంగంగా బాహాటంగా దాడి చేయడానికి ప్రయత్నించే చెత్త నా కొడుకులు. అరే మన తోటి హిందువుల మీద ఇంత ఘోరంగా దాడి చేస్తున్నది తప్పురా, వాళ్ళు మనతో సమానం అని చెప్పి ఏ ఒక్క నా కొడుకు మాట్లాడలే. మొన్న రీసెంట్గా క్రాంతి తీసుకున్న ఒక ఇంటర్వ్యూలో చీకోడి ప్రవీణ్ అని అడిగిండు, అన్నా మరి ఇట్లా మరి చూద్దాం, మా దళితులు హిందువులు కాదంటే ఎందుకు కాదు, ఖచ్చితంగా నా అన్నదమ్ములే అన్నాడు.
మరి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు? నా దృష్టికి వస్తే ఖచ్చితంగా స్పందిస్తున్నాడు. నేను ఆ దృష్టికి తీసుకుపోయిన ఒక విషయాన్ని ఇమీడియట్గా స్పందించిండు. ఇలాంటి హిందువులు కావాలి. హిందువులలో మానవతావాదులు మనమంతా ఒకటి అనేటువంటి వాళ్ళు వచ్చిన రోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతదేశం 1947 నుంచి రూలింగ్ బై హిందూస్, హిందుత్వం ప్రమాదంలో ఉన్నదంటారు. హిందువులే పరిపాలిస్తున్న ఈ దేశంలో హిందుత్వం ప్రమాదంలో ఉన్నదంటారు. దళితులను ప్రేమించు, తోటి వాళ్ళని ప్రేమించు, గౌరవించు, ఎస్టీలు అని చెప్పి బీసీలు అని చెప్పేసి మన మధ్యలో ఈ వితండవాదాన్ని బంద్ చేసి మనం అందరం ఒకటే అనేటువంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు రాముడిని నీకు ఆదర్శం ఒక రకంగా కనబడుతుంది, నాకు ఆదర్శంగా ఒక రకంగా కనబడుతుంది. నేను రాముని ఆదర్శంగా తీసుకుంటా. ఎట్లా రాముని ఆదర్శంగా తీసుకుంటా? రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు ఒకటే మాట ఒకటే బాణం, తీసిపారదొప్పి కులాలన్నీ ఎవరికి కావాలరా? మనం అందరం హిందువులం సమానం చెప్పి గొల్లోల పిల్లని తీసుకొని కుమ్మరోళ్ళ పిల్లలు లగ్గం చేసుకుంటే రాజేంద్ర నగర్లో అలా తండ్రి వచ్చి చేతి నరికి పడేసిండు. ఎందుకురా ఇంత మీరిద్దరు బీసీలేగా, ఎందుకు ఇట్లా చేసినామని చెప్పి పోలీసులు అడిగితే, సార్ మా కులపోలందరూ కలిసి అరే మన కులంలో పిల్లగాడు దొరకరా పోయి కుమ్మరోళ్ళు లగ్గం చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను దిమాగ్ ఖరాబ్ చేసేసారు. అందుకే నా బిడ్డను చంపెత్తాను పోయినా కానీ నా బిడ్డను చంపాలని ధైర్యంగా చేతి నరికేసిన సార్ అని చెప్పిండు. ఎవరు చేసినా తప్పిది. ఒక ఇద్దరు బీసీలు, ఎస్సీలు అంటే చాలా పక్కన పెట్టు, మమ్మల్ని తక్కువ కులం వాళ్ళు, ఎస్టీలు అంటే వాళ్ళు సాగ్రిగేషన్ చేసే వాళ్ళు, ఆటవిక జీవులు అని చెప్పి పక్కన పెడుతున్నారు. మరి బీసీలలో కూడా ఐక్యత అది. మరి ఎట్లా చెప్తావు నువ్వు హిందువులందరం సమానం అని చెప్పేసి? నా మీద దాడి జరిగినంతసేపు నా మీద దాడి చేసినామని ప్రతి వాడిని ప్రశ్నిస్తానే ఉంటా. నా మీద దాడి చేసేవాడు ముస్లింవాడు కాదు, నా మీద దాడి చేసేవాడు నన్ను అంటరాని వాడుగా చూసేవాడు క్రైస్తవుడు కాదు, నా తోటి హిందూ, నాతో పాటు పుట్టిన హిందూ అయినా అంటరాని వాడు అంటున్నాడు. కాబట్టి మరి నీకు ఎవరి పేరు చెప్పాలా? నువ్వు నన్ను అంటరాని అంటే కేఏ పాల్ సార్ పేరు చెప్పాలా? నువ్వు నన్ను అంటరాని అని చెప్పంటే అక్బరుద్దీన్ ఓవైసీ పేరు చెప్పాలా? నువ్వే అంటున్నావు, ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా.